everyone, welcome to Kirti's Fact World and ఈ వీడియోలో మనం అంతరిక్షంలోని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం. ఇవి మీకు తెలియనివి కావచ్చు, మీ మనసుని మురిపించే ఈ విషయాలను తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వజ్రగ్రహం. మీకు తెలుసా, అంతరిక్షంలో వజ్రాలతో నిండి ఉన్న ఒక గ్రహం ఉంది. దాని పేరు 55 కాంగ్రీ E. ఇది సుమారు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహం ప్రధానంగా వజ్రాలతో తయారై ఉందని భావిస్తున్నారు. ఒక వజ్రం వంటి గ్రహం ఉంటే ఎలాంటిదో ఊహించండి. అండ్ ఫ్యాక్ట్ 2, నిశ్శబ్దమైన స్పేస్. అంతరిక్షం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ వాక్యూమ్ ఉండడం వల్ల శబ్ద తరంగాలు ప్రయాణించలేవు. అందుకే అంతరిక్ష యాత్రికులు రేడియోలతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారంట. ఫ్యాక్ట్ 3, వీనస్ యొక్క రోజు మరియు సంవత్సరం. ఇది ఆశ్చర్యకరం. వీనస్లో ఒకరోజు వీనస్ ఒక సంవత్సరానికంటే ఎక్కువ. వీనస్ తన అక్షంపై ఒకసారి తిప్పుకోవడానికి సుమారు 243 భూరోజులు పడుతుంది. కానీ సూర్యుడు చుట్టూ ఒకసారి తిరగటానికి కేవలం 220 భూరోజులు మాత్రమే పడుతుంది. ఫ్యాక్ట్ 4, తేలియాడే నీటి మేఘం. నమ్మలేనిగా అనిపిస్తుంది, కానీ 12 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఒక బ్లాక్ హోల్ చుట్టూ ఒక భారీ నీటి ఆవిరి మేఘం ఉంది. ఈ మేఘం భూమి సముద్రాలన్నిటిలోని నీటి కంటే 140 ట్రిలియన్ల రేట్లు ఎక్కువ నీటిని కలిగి ఉంది. ఫ్యాక్ట్ 5, ఒలింపస్ మోన్స్. మరెక్కడో చూడవలసిన అతి పెద్ద అగ్నిపర్వతం మార్స్లో ఉందట. ఒలింపస్ మోన్స్ 13.6 మైళ్ళ ఎత్తుతో మన సౌర వ్యవస్థలో అతి పెద్ద అగ్నిపర్వతం. అండ్ ఫ్యాక్ట్ 6, డెన్స్ న్యూట్రాన్ స్టార్లు. న్యూట్రాన్ స్టార్లు చాలా ఘనంగా ఉంటాయి. కేవలం ఒక చక్కెర క్యూబ్ సైజు న్యూట్రాన్ స్టార్ పదార్థం భూమిపై 1 బిలియన్ టన్నుల బరువు ఉంటుందట. చూడండి, ఆలోచించండి ఒకసారి. ఒక చిన్న చక్కెర క్యూబ్ సైజులో ఉండే న్యూట్రాన్ స్టార్ పదార్థం భూమిపైన 1 బిలియన్ టన్నుల బరువు ఉంటుంది. అండ్ ఫ్యాక్ట్ 7, తారకులు వర్సెస్ ఇసుక ధాన్యాలు. అనుకుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. విశ్వంలో నక్షత్రాల సంఖ్య భూమి మీద ఉన్న ఇసుక ధాన్యాల కంటే ఎక్కువ. 100 బిలియన్ గ్యాలక్సీలు మరియు ప్రతి గ్యాలక్సీ మిలియన్ల లేదా బిలియన్ల నక్షత్రాలు కలిగి ఉంటుందట. ఫ్యాక్ట్ 8, గ్యాలక్సీలు ఢీకొనడం. గ్యాలక్సీలు ఢీకొంటాయా? ఎస్, గ్యాలక్సీలు ఢీకొంటాయి. మరియు మన మిల్కీ వే ఆండ్రోమేడా గ్యాలక్సీతో ఢీకొనబోతుంది. సుమారు 4.5 బిలియన్ల సంవత్సరాల్లో ఈ 2 గ్యాలక్సీలు కలిపి ఒక కొత్త గ్యాలక్సీగా మారతాయట. ఫ్యాక్ట్ 9, స్పేస్ వాసన. అంతరిక్షం వాసన కలిగి ఉంది. అంతరిక్ష యాత్రికులు అంతరిక్ష వాసనను సియార్డ్ స్టిక్, హాట్ మెటల్ మరియు వెల్డింగ్ ఫ్యూమ్స్ లాగా వర్ణించారు. ఫ్యాక్ట్ 10, విస్తరించే విశ్వం. మరియు చివరిగా, విశ్వం కాంతి వేగం కంటే వేగంగా విస్తరిస్తుంది. ఇది ఎందుకంటే దూరం ఉన్న గ్యాలక్సీలు మన నుండి త్వరగా దూరంగా కదులుతున్నట్టుగా కనిపిస్తాయి. అందువల్ల విశ్వం కాంతి వేగం కంటే వేగంగా విస్తరిస్తుందట. వావ్! అంతరిక్షం చాలా అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలతో నిండి ఉంది కదా. మీకు ఏది ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది? కింద కామెంట్లలో నాకు తెలియజేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరియు